రాయలసీమలోని అనంతపురం జిల్లా గుత్తి గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నాడు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ జీవి రాజ్కుమార్, తహసీల్దార్, ఎంపీడీఓ, గేట్స్ కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ సూర్య తదితరులు పాల్గొన్నారు. శివప్రసాద్, స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. సౌత్ ఆఫ్రికాలో ఒక ముఖ్యమైన పట్టణం, క్రికెట్ చూసేవాళ్ళు ఉంటే తెలుసుంటుంది. అది చాలా ముఖ్యమైన పట్టణం కేప్ టౌన్ అనేది. ఈరోజు ఆ సిటీ జీరో వాటర్ సిటీ అయిపోయింది. అంటే వాళ్ళకి తాగడానికి చుక్క నీళ్లు కూడా లేవు. మొత్తం జల ప్రాసెస్ ద్వారా సముద్రం నీళ్లు మార్చుకొని చాలా కష్టపడి చుక్క చుక్క ఎంచుకుంటూ వాడుకుంటున్నారు. ఈరోజు మనందరికీ తెలుసు, బెంగళూరు సిటీలో కూడా అదే పరిస్థితి ఉంది. మొన్న ఎవరో కారు కడుక్కుంటున్నాడు, పైప్ పెట్టి వాటర్ పెట్టి కడుక్కుంటుంటే 15,000 రూపాయలు జరిమానా వేసినారు, ఫైన్. ఎందుకు అంత వాటర్ వేస్ట్ చేస్తున్నాడు? కారు కడగడం నేరమైంది. ఇప్పుడు మనకి ఇంకా తెలియడం లేదు. మన ఊరిలో కార్లు కడుగుతున్నారు, పైప్ పెట్టి బండలు కడుగుతున్నారు. అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో కాలువగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో క్రికెట్ క్రీడా మైదానంలో సీజన్ 1 యునైటెడ్ ఛాంపియన్ స్టేట్ లెవెల్ క్రికెట్ పోటీలు రసవత్రంగా సాగాయి. సోమవారం నాడు గుత్తి క్రికెటర్స్ వర్సెస్ స్కై లెవెల్స్ గుంతకల్లు జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న స్కై లెవెల్స్ జట్టు నిర్ణీత 18 ఓవర్లలో 110 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గుత్తి క్రికెటర్స్ జట్టు ఓపెనర్స్ భువనేశ్వర్, మంజునాథులు చక్కని శుభారంభాన్ని అందించడంతో 13.3 ఓవర్లతో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. భువనేశ్వర్ 20 పరుగులు, మంజునాథ్ 33 పరుగులు, ఆర్ కుమార్ 30 పరుగులు, విక్రమ్ 23 పరుగులతో రాణించారు. శివప్రసాద్, స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. రాష్ట్రంలోని ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ తాడిపత్రి ప్రాంతంలో బీడీ కార్మికుల జీవితాలు మాత్రం మారడం లేదని భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్నంలో నెహ్రూ పార్కులో జరిగిన సమావేశంలో ఆయన ఏఐటీయూసీ నాయకులతో కలిసి మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, శివప్రసాద్, రాయలసీమ. 1966 బీడీ కార్మికుల జీవో చట్టం పుట్టింది. మరి అందులో భాగంగా అప్పటి నుండి కూడా ఏ పార్టీ వచ్చినా, కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీలు కాటనం, ఎల్లనూరు మండలం, యాడికి మండలం టోటల్ కలిపి 6,000 పైచులకు బీడీ కార్మికులు ఉన్నారు. మరి తాడపత్రి పట్టణంలో 20 బీడీ పార్టీలు పైచులుగానే తాడపత్రి పట్టణంలో ఉన్నాయి. మరి బీడీ కార్మికులకు చట్ట ప్రకారము ఏ బీడీలకు వచ్చేసి 450 రూపాయలు ఇవ్వాల్సిందిగా చట్ట ప్రకారం ఉంది. కానీ 250 రూపాయలు మటుకు బీడీ కార్మికులకు బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇస్తూ ఉంది. మరి ఎందుకంటే ఒకటే చెప్తున్నాం, ఏ పార్టీ వచ్చినా బీడీ కార్మికులకు న్యాయం చేయండి అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలో వాలంటీర్లు కొందరు సోమవారం నాడు మూకుముడిగా రాజీనామా చేశారు. మండల వ్యాప్తంగా ఉన్న 350 మంది గ్రామ వాలంటీర్లు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని తమ రాజీనామా పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శివప్రసాద్, స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. కింద ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, కానీ అవన్నీ అవాస్తవాలను నిరూపించడానికే స్వచ్ఛందంగా నేను రిజైన్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.